కరీంనగర్ టూ టౌన్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ యాదవ్ భార్య దివ్య గన్నేరు పప్పు నూరుకొని ఆమె సేవించి బలవన్ మరణానికి పాల్పడినటువంటి ఘటన కలకలం సృష్టిస్తుంది. కరీంనగర్ భగత్ నగర్, హనుమాన్ నగర్ ప్రాంతంలో ఉంటున్నటువంటి చంద్రశేఖర్ కుటుంబం వారికి ఇద్దరు పిల్లలున్నారు. 7 సంవత్సరాల్లో పిల్లలున్నారు. వారికి సంబంధించి తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని చెప్పి సమాచారం అందుతుంది. అలాగే ఫిర్యాదు చేయడం జరిగింది. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు దివ్య తండ్రి. దీంతో హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో ఆమె మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. దీనిలో భాగంగా కరీంనగర్‌లో పోస్ట్‌మార్టం అనంతరము దివ్య స్వగ్రామము ఇల్లంతకుంట మండలము సీతంపేటకు తరలించారు. అక్కడ అంత్యక్రియల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపై చంద్రశేఖర్ యాదవ్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారు గ్రామస్తులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది. దీంతో చంద్రశేఖర్ యాదవ్ మామ ఇతన్ని సురక్షితంగా ఉంచేందుకు గదిలో వేసి తాళం వేశారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగి ఆయన్ని తరలించడం జరిగింది. మొత్తం మీద ఇదొక టెన్సివ్ సిచ్యువేషన్ గా మారినటువంటి పరిస్థితి. కేవలం అనారోగ్య కారణం వల్లనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందా లేదా మరేదైనా కారణం ఉందా అనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నారు. అలాగే గ్రామస్తులు సైతం ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు.